రాజుగారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో పాయసం, అవునండి. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం. yes మామూలుగానే అంటే గుడ్ ఫుడ్ అంటేనే చాలా హెల్దీ ఐటమ్స్ చూపిస్తుంటాం కదా, అండ్ అందులో స్వీట్ అంటే ఇంకా మన ఆడియన్స్ కి పండుగే. సో అంటే ఏం వాడి చేస్తున్నారు ఇందులో, షుగరా లేకపోతే బెల్లం? బెల్లం అండి. బెల్లం. సో బెల్లం మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి శనగపప్పు కాంబినేషన్ లో ఈ బెల్లంతో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది Yes. కదా. ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం శనగపప్పు పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు, ఉడికించిన శనగపప్పు అరకప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, బెల్లం తురుము అరకప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా పాయసం? ఓకే అండి. సో పాయసం అనగానే కంపల్సరీగా నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అవును. కొంచెం దూరగా వేగితే మనకు మధ్య మధ్యలో తగిలినప్పుడు చాలా కమ్మగా బాగుంటాయి కదా. అనిపిస్తుంది. అవును, అంటే మామూలుగా మనం వేరే హల్వా ఇలాంటి వాటిల్లో పచ్చి వేసుకున్నా కానీ ఇలా పాయసం అంటే ఖచ్చితంగా వేయించింది ఉంటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది డ్రై ఫ్రూట్స్ కి. అవునండి. ఓకే అండి. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇది కాచి చల్లార్చిన పాలు, సో దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సో ఎలాగో మనకు అవి పాలల్లో ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ ఉడికించుకోవక్కర్లేదు కదా. లేదండి, నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే శనగపప్పు, ఉడికించిన శనగపప్పు. ఓకే. సో మరి మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం పలుగ్గా ఉడికించుకుంటే మనకి అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది. అవునండి. మామూలుగా ఇలా శనగపప్పు పాయసం అంటే కొంచెం బియ్యం పాయసంలో అలా కలిపి చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మనకు కొంచెం ఆ చిక్కదనం అనేది సగ్గుబియ్యం వల్ల వస్తుంది. ఆ థిక్నెస్ అనేది దీని వల్ల వచ్చేస్తుంది. అవును. ఓకే ఓకే. సో ఇవి కాస్త మనకు మరగాలి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కాసేపు మనం ఇది సిమ్లో పెట్టేద్దాం. ఓకే. ఇంకా మరగాల? కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. రాజుగారు చూడండి బాగా సరిపోతుందండి. సో ఇప్పుడు మనం చివరిగా బెల్లం తురుము వేసేసి, అలాగే కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. జస్ట్ ఆ వేడికి మనకి బెల్లం అంతా కరిగిపోతుంది. ఓకే ఓకే. పాయసం కూడా రెడీ. చక్కగా బెల్లం అంతా బాగా కరిగి ఆ యాలకుల పొడి మంచి స్మెల్ వస్తుంది. చివరిగా సన్నగా తురిమిన బాదం అండి. ఓకే. ఓకే రెడీ. చూసారు కదండి, బ్యూటిఫుల్ ఫ్లవర్ తో మనకి రెసిపీ రెడీ అయిపోయింది. మరి సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన శనగపప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, ముందుగా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పన్నివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ.